నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏందన్న ముందుగా కంగ్రాట్స్. అంటే మీ ఉద్యమం ఫలించింది అనుకోవచ్చు. మన ఆద్య ఛానల్ మా ఉద్యమానికి ఎంతో సహకరించింది. తప్పకుండా అన్న, మీకు ఎల్లవేళలా మీ తోడు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అయితే ముందుగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి ప్రేమ బీసీల మీద ఉన్న పలంగా ఒక్కసారి ఉలికి పడతా ఉన్నది. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అంటే ఇక్కడ ప్రేమ అనేది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలకు ఏ ప్రభుత్వమైనా విలువ ఇవ్వవలసిందే. విలువ ఇవ్వనటువంటి ప్రభుత్వాలకు మనుగడ సాధించడం కష్టం. అందులో భాగంగానే మేము చాలా సుదీర్ఘంగా గత 20-25 రోజులుగా కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసినటువంటి ఉద్యమాలను గుర్తించి బీసీలు హట్ అయిపోయారు, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో చర్చించాలని చెప్పి మొన్న 9వ తారీఖు నాడు సచివాలయంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 4 గంటల సేపు మాతో చర్చలు జరపడం జరిగింది. ఇదే సందర్భంలో వారు చెప్పిన మాట అదే రోజు 3 రోజుల్లోనే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు నిన్న హైదరాబాదులో దాదాపు సుదీర్ఘంగా 6 గంటల సేపు చర్చించి మేము పెట్టినటువంటి డిమాండ్లు, ఒకటి కులగణనలో మళ్ళీ కులగణనలో పాల్గొనేటువంటి వాళ్లకు మళ్ళీ అవకాశం కల్పించాలి. ఆ తర్వాత 2 ఈ కులగణన ఏదైతే ఉందో సంచార జాతులు వాళ్లకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా 3వది అసెంబ్లీలో చట్టం చేయాలి, దాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోవాలి, అసెంబ్లీలో చట్టం చేసి. 4వది దీనిలో ఆన్లైన్ విధానం కూడా తీసుకురావాలి కులగణనలో పాల్గొనడానికి. కాబట్టి ప్రభుత్వం కూడా ఒకటి ఆన్లైను, తర్వాత టోల్ ఫ్రీ నెంబరు, ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు ఫారాలు ఉంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చేసే సూచనలు ఏంటంటే దాంతోపాటు ఈ 3 విషయాలు ఏదైతుందో ఈ 3తో పాటు ఎక్కడైతే అతి తక్కువగా సర్వేలో పాల్గొన్నారో హైదరాబాద్ లాంటి మహానగరంలో కొంత పట్టణ ప్రాంతాల్లో మళ్ళీ ఒకసారి ఇంటింటికి తిరిగి మళ్ళొకసారి చెక్ చేసి మాన్యువల్గా కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్లమ్స్లలో ఆ తర్వాత మిగతా చదువు రానటువంటి వాళ్ళు ఆన్లైన్లో చదవాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి పరిశీలన చేయాలి. ఆ తర్వాత దీని మీద విస్తృత ప్రచారం కల్పించాలి. కులగణనలో తక్కువ పాల్గొనడానికి కారణం ఏంటంటే వ్యక్తిగతమైన వివరాలు అడగడం, ఆ తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి ఆస్తుల వివరాలు అడగడం, బ్యాంక్ అకౌంట్స్ అడగడం, తర్వాత రకరకాల మీకు ఐటీ కడుతున్నారా లేదని అడగడం, మీకు భూమి ఎంత ఉందని అడగడం, ఇండ్లు ఎన్ని ఉన్నాయని అడగడం. దీంతో ప్రజలంతా చాలామంది వెనుక పోయారు. ఇవన్నీ ఒక ఆప్షన్ మాత్రమే ఇచ్చి మీ కులం ఏది, మీ కులము ఏ విధంగా ఉన్నది అని చెప్పి ఆ విధంగా అడిగితే బాగుంటుంది. ఆ విధంగా అడగాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా దీని మీద విస్తృత ప్రచారం కల్పించడానికి పేపర్లలో, టీవీలలో, యూట్యూబ్ ఛానల్లో పెద్ద విస్తృతమైన ప్రచారం కల్పించడానికి యాడ్స్ ఇవ్వాలి. ఎందుకంటే అనేక విషయాల మీద విస్తృతమైన ప్రచారం కల్పిస్తారు. సినిమా టాకీస్లలో, ఫ్లెక్సీలలో, తర్వాత ప్రమోషన్స్ చేస్తుంటారు. కాబట్టి కులగణన మీద ప్రజల అపోహలను తొలగించడానికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని చెప్పి మేము ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుందండి? అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సానుకూలత చూపెడతా ఉన్నదో ఇదే ఎలక్షన్స్ మూమెంట్లో కూడా ఉంటుందా, లేకుంటే దీనికి కులగణన వరకే పరిమితం? ఇది ఇప్పుడు ఎలక్షన్లు వేరు, ఇంకా ఎలక్షన్లు దాదాపు ఇంకా 3.5 సంవత్సరాలకు పైగా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా అందరూ ఊహించినట్టు రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది. ఫస్ట్ ఎంపీటీస్ జరుగుతాయి, జడ్పీటీస్ జరుగుతాయి, సర్పంచ్ జరుగుతాయి, రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టింది గవర్నమెంట్. అంటే మార్చి మొదటి వారం వరకు కులగణనలో సర్వే చేయడానికి అవకాశం ఇచ్చింది, పాల్గొనడానికి. అదేవిధంగా మొదటి వారంలోనే క్యాబినెట్లో తీర్మానం చేస్తామన్నది. అదేవిధంగా 2వ వారంలో అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుపోతామన్నది. అంటే ఇంచుమించు మార్చ్ లాస్ట్ వీక్ వరకు కూడా దీని మీదనే ప్రణాళిక చేసింది. అంటే మార్చి తర్వాత ఏప్రిల్, అంటే ఈ మార్చి ఏప్రిల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ లోపు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. నాకు తెలిసి ఏప్రిల్ వరకు ఇదే కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం 2 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం శుభపరిణామం. దీన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము బీసీల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోరాట స్ఫూర్తితోటే సమగ్ర కులగణన రిపోర్టు కానీ, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కానీ, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ బీసీ ఉద్యమ పోరాట స్ఫూర్తితోటి భవిష్యత్తులో 100% బీసీ భావజాల వ్యాప్తి చేస్తాం. మా రాజకీయ పోరాటం ఆగదు. కేవలం ప్రభుత్వం మేము పెట్టిన డిమాండ్లు పరిష్కరించింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి స్వాగతిస్తూ
ఈ కులగణంలో మేము మార్చి 9న చలో హైదరాబాద్ పిలిపించినాం. హైదరాబాద్ దిగ్బంధం పేరుతో లక్షలాది మంది హైదరాబాద్ దిగ్బంధించాలని మొన్న మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి పిలుపునిచ్చాం. దాన్ని తాత్కాలికంగా వాయిదా ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి నిరసన కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, దీక్షలు ప్రజాస్వామ్యయుతంగా ఏ పద్ధతులు అయితే ఆ పద్ధతులు ఆందోళన చేయాలని చెప్పినాం. అవి కూడా ఉపసంహరించుకుంటున్నాం. ఇప్పుడు మా బాధ్యత, సామాజిక బాధ్యత 16 నుంచి 28 తారీఖు వరకు ఇచ్చేటువంటి ఈ కులగణంలో బీసీలంతా పాల్గొనాలి, కులాలంతా పాల్గొనాలి. ఎవరైతే పాల్గొనేటువంటి వాళ్ళు ఉన్నారో ఇది అద్భుతమైన అవకాశం, ఒక సువర్ణ అవకాశం. కాబట్టి అందరూ పాల్గొనాలి. అన్న ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఏం చెప్తారన్న? అంటే ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి మీటింగ్లలో ఈడబ్ల్యూఎస్ని కాపాడుకోవడం కోసమే జనాభాను పెంచిర్రు వాళ్ళది అని చెప్పారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగానికి విరుద్ధం. దీని మీద మా పోరాటం ఆగదు. నేను చెప్పినాం, ఇప్పుడు ఇది పాక్షిక విజయం, ఇది బీసీల పోరాట విజయం. ఒకవైపు మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటూనే, ప్రభుత్వం దాంట్లో పాల్గొంటూనే, ఇంకొక వైపు మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద పోరాటం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.